భారతీయులపై ప్రత్యేకించి భారతీయ హిందువులపై బ్రిటన్ మీడియా కత్తులు దూస్తోంది. ఇంగ్లీష్ మీడియా తానా అంటే యూకే ప్రభుత్వం తందానా అంటుంది. మరోవైపు ఇరు దేశాల మధ్య కోట్ల రూపాయల విలువైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు నోచుకోవడం లేదు. భారత్ పెడుతున్న షరతులకు బ్రిటన్ నో చెబుతోంది. తమ షరతులకు అంగీకరించుకుంటే డీల్ ముందుకు కదలదని భారత్ తేల్చి చెబుతోంది. అయితే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తాజాగా కొత్త ముహూర్తాలను నిర్ణయించారు. 2024 మార్చిలో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే రిషి సునక్కు ఇక్కడ కూడా నిరాశే ఎదురవుతుందా? ఈ డీల్ మార్చిలో కూడా బ్రిటన్కు అందని ద్రాక్షగానే మారుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. బ్రిటన్ ఇండియా ట్రేడ్ డీల్ కొలికొస్తుందా? వాణిజ్య ఒప్పందం కొత్త ముహూర్తం ఎప్పుడు? భారత్తో డీల్కు బ్రిటన్ ఎందుకు ఆరాటపడుతోంది? గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు పూర్ కంట్రీగా మారుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కృంగిపోతోంది. పేరుకు సూపర్ పవర్ కంట్రీగా రోజురోజుకు ఆ దేశంలో దారిద్ర్యం తీవ్రమవుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి 2020లో బ్రిటన్ బయటకొచ్చింది. దీన్నే బ్రెగ్జిట్ అంటారు. బ్రెగ్జిట్ దెబ్బకు యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితులు ఘోరంగా మారాయి. అనంతరం బ్రిటన్లో 4 ప్రధానులు మారిపోయారు. ఆర్థిక సంక్షోభం ఊబి నుంచి బయటపడేందుకు ఇంగ్లీష్ దేశం అష్టకష్టాలు పడుతోంది. ఈ తరుణంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్కు భారత్ రూపంలో ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరితే కొంతైనా సంక్షోభం నుంచి బయటపడొచ్చని రిషి భావిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రిషి సునక్ డీల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ఒప్పందం మాత్రం రిషి సునక్ను ఒయాసిస్లా ఊరిస్తోంది. నిజానికి భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2022 నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. కానీ ఈ డీల్ను కుదుర్చుకునే ప్రయత్నం 2 అడుగులు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. తాజాగా ఈ ఒప్పందానికి కొత్త ముహూర్తాలు సిద్ధమవుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్ పిల్లి ఎలుక ఆటలా మారుతోంది. ఇరువైపుల నుంచి ఒప్పందానికి దారులు మూసుకుపోతున్న ప్రతిసారి కొత్త డేట్లను ఫిక్స్ చేస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అవకాశాలను కోల్పోతున్నారు. 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సుకు రిషి హాజరయ్యారు. దీంతో స్వేచ్ఛా వాణిజ్యం విషయంలో అడుగు ముందుకు పడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాంటి సంకేతాలు ఏవీ కనిపించలేదు. కానీ కొత్త డెడ్ లైన్ మాత్రం తెరపైకొచ్చింది. 2023లో దీపావళికి ఒప్పందం కుదుర్చుకునేందుకు లండన్, ఢిల్లీ సిద్ధమయ్యాయి. భారత్లో దీపావళి అతిపెద్ద పండుగ. దీంతో డీల్ డెడ్ లైన్పై సర్వత్రా ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉండడంతో రిషి సునాక్ ఢిల్లీకి వస్తారని, మ్యాచ్ చూసిన అనంతరం డీల్ను కుదుర్చుకుంటారు అన్న ప్రచారం జరిగింది. గతేడాది క్రికెట్ వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అందుకే ఆ సమయమే డీల్కు పర్ఫెక్ట్ చాయిస్ అన్న చర్చ జరిగింది. కానీ బ్రిటన్ ప్రధాని భారత్కు రాకపోవడంతో ఆ అవకాశం కాస్త కోల్పోయారు. ఈ విషయంలో ఇరు దేశాల దౌత్యాధికారులు మరోసారి విఫలమయ్యారు. అయితే మరోసారి ఇప్పుడు ఈ డీల్పై చర్చ జరుగుతోంది. 2024 మార్చిలో ఒప్పందానికి ముహూర్తాలను తాజాగా నిర్ణయించారు. భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ డీల్ జరుగుతుంది అన్నమాట. అదే సమయంలో రిషి సునాక్కు కూడా ఎక్కువ సమయం లేదు. కానీ ఆలోగా ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటిస్తే మాత్రం రిషి సునాక్కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. దీంతో బ్రిటన్ ప్రధాని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బ్రిటన్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆ దేశంలోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆలోగా కొంతైనా బ్రిటన్ పరిస్థితులను చక్కదిద్దాలని, ప్రజలకు ఊరట కలిగించాలని రిషి సునక్ భావిస్తున్నారు. కానీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్కు అంత ముఖ్యం కాదు. అందుకే ఈ డీల్ విషయంలో కూల్గా ఉంది. ఈ డీల్ కుదిరినా కుదరకపోయినా భారత్కు ఎలాంటి నష్టం ఉండదు. ప్రధాని మోడీకి రాజకీయంగా ప్లస్ మైనస్ అనే సమస్య కూడా కాదు. ఈ ఒప్పందం ఢిల్లీ కంటే లండన్కే అత్యంత కీలకమైంది. నిజానికి భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొత్తేమీ కాదు. కానీ బ్రెగ్జిట్ తర్వాత కన్జర్వేటివ్ పార్టీ నేతలు భారత్ వైపు దృష్టి సారించారు. భారత్తో మెగా ట్రేడ్ డీల్ను అధికార పార్టీ ప్రకటించింది. బ్రెగ్జిట్తో ఎలాంటి ఇబ్బంది ఉండదని, భారత్ నిధులను కురిపిస్తుందని కన్జర్వేటివ్ పార్టీ డప్పు కొట్టుకుంది. అప్పటి యూకే ప్రధాని థెరిసా మే భారత్లో ఈ డీల్ కోసం పర్యటించారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వచ్చిన తొలి బ్రిటన్ ప్రధాని థెరిసా మేనే. అయితే ఆమె పర్యటనలో తప్పటడుగులు వేసింది. వలసలపై భారత్కు పాఠాలను బోధించేందుకు ప్రయత్నించారు.
అధిక వీసాలు కావాలంటే వలసదారులను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీకి సూచించారు. థెరిస్సా బృందంలోని ఒక వైస్ ఛాన్సలర్ ఈ అసమ్మతిని వ్యక్తం చేశారు. తన ప్రకటనలకు భారత్ ఏమాత్రం స్పందించలేదని, తాము సిగ్గుపడుతున్నట్లు వైస్ ఛాన్సలర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. థెరిస్సా మే అనంతరం బ్రిటన్ ప్రధాని పదవిని బోరిస్ జాన్సన్ చేపట్టారు. బోరిస్ మాత్రం భారత్ విషయంలో సానుకూలంగా వ్యవహరించారు. 2022లో దీపావళికి డీల్ కుదుర్చుకుంటామని హామీ ఇచ్చారు. అయితే అంతలోపే అతడు ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వాణిజ్య ఒప్పందంపై అడుగులు ముందుకు పడలేదు. ఆ తర్వాత ప్రధానిగా వచ్చిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆమె కూడా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ బాధ్యతలు తీసుకున్నారు. దీపావళి సమయంలో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే రాజకీయ నాయకుల విషయాన్ని పక్కన పెడితే అసలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఏంటి? ఈ ఒప్పందంతో భారత్కు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? ప్రతి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లక్ష్యమేంటి? వీటన్నింటికీ సమాధానం ఉత్పత్తులు. కార్లు, విస్కీ, స్కాచ్, వైన్ వంటివి భారత్కు యూకే ఎగుమతి చేస్తోంది. బ్రిటన్ తన ఎగుమతులకు తక్కువ ట్యాక్స్ను కోరుకుంటోంది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ ఈ వస్తువులపైనే ఆధారపడి ఉందా అంటే లేదు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్కు భారత్ చేస్తున్న ఎగుమతులను ఒకసారి పరిశీలిద్దాం. యూకేకి మందులు, వజ్రాలు, యంత్రాల భాగాలు వంటి ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. వాటికి చాలా వరకు యూకేలో ఎలాంటి దిగుమతి సుంకాలను విధించడం లేదు. సాంకేతికంగా చూస్తే భారత్కు ఎలాంటి కొత్త ప్యాకేజీ, ఒప్పందం అవసరం లేదు. అయితే లండన్ నుంచి ఢిల్లీ ఏం కోరుకుంటోంది అంటే వీసాలను కోరుతోంది. నైపుణ్యమున్న భారతీయులకు బ్రిటన్ ద్వారాలు తెరవాలని ఢిల్లీ కోరుతోంది. కానీ లండన్ అందుకు అంగీకరించడం లేదు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇదే ప్రధాన అవరోధంగా మారింది. ఎలాంటి మంచి డీలైనా తమ పౌరులను కూడా అనుమతించాలని భారత్ వాదిస్తోంది. కానీ దీనికి లండన్ ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. నిజం చెప్పాలంటే యూకేలో భారతీయులు నివసించడాన్ని అక్కడి ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తోంది. తాజాగా లండన్ కొన్ని వీసా రూల్స్ను మార్చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చే వారి కుటుంబీకులకు వీసాలను ఇవ్వడాన్ని ఎత్తేసింది. ఇలాంటి తరుణంలో బ్రిటన్తో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవాలి అని భారత్ ప్రశ్నిస్తోంది. భారత్ మాత్రమే కాదు, యూకేలోని నిపుణులు కూడా ఇలానే ప్రశ్నిస్తున్నారు. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం ఇలాంటి చర్చలనే జరుపుతుందని నిపుణులు వివరిస్తున్నారు. కానీ బ్రిటన్ దృష్టిలో చిన్న దేశం భారత్తో పెద్ద దేశం యూకే చర్చలు జరుపుతున్నట్టు భావిస్తోంది. అంటే తాము కోరితే వెంటనే డీల్ ఒప్పుకోవాలని సూచిస్తున్నట్లుగా ఉంటుంది. కానీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. భారత్ విషయానికొస్తే ఒప్పందాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. బ్రిటన్ మాత్రం ఈ ఒప్పందం కుదురుతుందా లేదా అనే మల్లగుల్లాలు పడుతోంది. భారత్ తమ కాలనీగా బ్రిటిషర్స్ ఇప్పటికీ భావిస్తున్నారు. భారత్ ఎదుగుతున్న ఆర్థిక శక్తి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్. ప్రపంచంలోనే విస్తారమైన మార్కెట్ ఉన్న దేశం. భారత్కు పెద్ద ఎత్తున వాణిజ్య భాగస్వాములు ఉన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వరకు, జపాన్, పెరు, ఓమన్, మారిషస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా దేశాలే ఉన్నాయి. పలు దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందానికి చర్చలకొస్తున్నాయి. మరికొన్ని కంట్రీస్ ఇప్పటికే ఒప్పందాలను చేసుకున్నాయి. ఈ సుదీర్ఘ జాబితాలో యునైటెడ్ కింగ్డమ్ అనేది మరొక దేశం మాత్రమే. భారత్ వృద్ధిలో మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. కానీ రియాలిటీని యూకే మరిచిపోతోంది. వాస్తవాలను పరిశీలిస్తేనే బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్యంలో ముందడుగు వెయ్యలేదు. లేదంటే ఈ డీల్ ఎప్పటికీ కుదిరే అవకాశం లేకుండా పోతుంది.